Subscribe to Color Frames. ఈసారి ఎలాగన్నా టైటిల్ గెలవాలన్న హైదరాబాద్ జట్టుకు ఏదో ఒక రూపంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్కు షాక్ తగిలింది. శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ మొదటి 3 మ్యాచ్లకు దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతను భారత్కు ఆలస్యంగా వస్తాడు. గత ఏడాది జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ 1.5 కోట్లకు హసరంగాను కొనుగోలు చేసింది. అయితే హసరంగ గత ఏడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్లీ మనసు మార్చుకున్న అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో మార్చి 22న బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్కు అతను ఎంపికయ్యాడు. సిరీస్ ఏప్రిల్ 3న ముగుస్తుంది. ఆ తర్వాత భారత్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. హసరంగ గత 3 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 26 మ్యాచ్లు ఆడి 35 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే హసరంగ తొలి 3 మ్యాచ్లు ఆడకపోవడంపై ఎస్ఆర్హెచ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కావ్య మారన్ హసరంగ విషయంలో డిసప్పాయింట్మెంట్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హసరంగ ప్రపంచ మేటి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. అద్భుతమైన స్పిన్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అంతేకాదు తన అవసరం ఉందనిపిస్తే జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడతాడు. ఇలాంటి ప్లేయర్ కొన్ని మ్యాచ్లకు దూరమైతే అది పెద్ద దెబ్బేనంటున్నారు. కాగా శుక్రవారం చెన్నై చెపాక్ వేదికగా చెన్నై బెంగళూరు తలపడనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.